హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవెల. నేను మీ లక్ష్మిని. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే బాగా ఫుల్ వర్షం పడిందనమాట నైటు. ఇక మార్నింగ్ అయ్యేసరికి చూడండి అంటే కొంచెం కొంచెం తడారిపోయి ఇక బండల సంగతి తెలిసిందే కదా! వర్షం పడిన తర్వాత ఆకులు అవన్నీ ఎలా ఉంటాయో. సో, అదంతా ఊడ్చేసిన తర్వాత ఇక బయటంతా గూడా శుభ్రంగా ఊడ్చి కడిగేసేసాననమాట. ఇక ఆకాశం గూడా బాగా మబ్బు పట్టుంది. సో, బయట వరకే ముగ్గు పెట్టాను. ఇంకా లోపలైతే చిన్నగా ముగ్గు పెట్టుకున్నాననమాట. ఇక నేను ఇంతకుముందు వీడియోలో గూడా మీతో షేర్ చేసుకున్నాను. ఉదయాన్నే కానీ, సాయంత్రము ఈ 2 వేళల్లో మాత్రం ఇంట్లో లలిత సహస్రనామం కానీ, ఇంకా ఏవైనా దేవుడికి సంబంధించినవి, విష్ణు సహస్రనామాలు ఇలాంటివి పెట్టుకుంటాననమాట. అలాంటివి పెట్టుకొని పనులు చేసుకుంటూ ఉంటాను. గులాబీలు పూయటం చాలా లేట్ అయింది ఈసారి. అంటే పూసేవి. కానీ ఈ మధ్య కాలంలో కొంచెం ఎండలు బాగా ఎక్కువ ఉండటం వల్ల పూలు సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు వర్షం కొంచెం కంటిన్యూస్‌గా పడుతున్నాయి కదా! సో, అందుకని పూలొచ్చి ఇక చెట్టు గూడా పొడవుగా అవుతుందనమాట కట్ చేసినా కూడా. ఇక ఈ ఎండలు కాబట్టి నేను ఎక్కువగా కట్ చేయట్లేదు మళ్ళీ అవి మొక్కలెక్కడ చచ్చిపోతాయా అని చెప్పి. సో, గులాబీ మొక్కల నిండా అయితే మొగ్గలు బాగా ఉన్నాయి. ఇంక ఈ బొప్పాస్కాయలున్నాయి గదా! ఈ బొప్పాయి చెట్లు కూడా వాటికి కూడా కాయలొస్తున్నాయన్నమాట. పూతొస్తుంది. బొప్పాయిల చెట్టుని ఏ చెట్టుని జాగ్రత్తగా చూసినా, చూడకపోయినా మా వారు మాత్రం బొప్పాయి మొక్కలు వచ్చాయంటే చాలు వాటినైతే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. పాదు చేసుకొని వాటరింగ్ చేస్తారనమాట. సో, ఈ కాగడాలు కూడా కట్ చేసే కొందికి ఇంకా పెరుగుతున్నాయన్నమాట. సో, మళ్ళీ కట్ చేయాలి. ఏ మొక్కలు కూడా సమ్మర్‌లో కట్ చేస్తే మళ్ళీ అవి త్వరగా ఎదగవు. వాటికేమన్నా అవుతుందేమో అని భయంతో అయితే నేను వాటిని తొందరగా కట్ చేయను. ఏవైనా వర్షాలు పడిన తర్వాత. ఇక వాటికి సీజన్‌లో పూలు పూసేటప్పుడు మాత్రం ఇంకా కట్ చేస్తాను. కరివేపాకు కూడా కిందయితే లేదు గానీ, పైన మాత్రం బాగా పెరిగి ఆకులైతే బాగా నిండుగా వచ్చున్నాయి. ఈ మొక్కయితే చూడండి మందారం పైకైతే వెళ్ళిపోయిందనమాట. పైన చిన్న మొగ్గలాగొచ్చి పువ్వొచ్చింది. ఇక ఇంట్లో మాత్రం ఉన్న ఓపెన్ ప్లేస్ కానీ, ఆ కొంచెపాటి దాంట్లో గానీ మొక్కలైతే చాలానే ఉంటాయండి. ఆ మొక్కల వల్ల మాత్రం మాకు ఈ సమ్మర్‌లో కూడా ఆహ్, ఎదురుగా బండలు ఉంటాయి గదా! ఆ వేడంతా కూడా మాకు తగలకుండా ఈ మొక్కలు, ఈ చెట్ల ద్వారా మాకు కొంచెం చల్లగా అయితే ఉంటుంది డే కూడా. ఏసీ అంతగా వేసుకోకపోయినా గూడా డే అంతా చల్లగానే ఉంటుంది. సో, జాంకాయలు కూడా చాలా అయితే బాగా వచ్చాయి. వర్షం పడటం వల్ల త్వరగా అవి పండిపోతున్నాయన్నమాట జాంకాయలు. ఇవేంటంటే ఈ కాయలకి అంటే చెట్లకి మేము ఎలాంటివైతే ఎరువులు వేయమో చూసారా కాయ ఎంత బాగుందో. కాయనేది చూడటానికే కాదు, తినటానికి కూడా చాలా బావుంటుంది. స్వీట్‌నెస్ ఎక్కువుంటుందనమాట. ఒక కాయ తినాలి అని అనుకునే వాళ్ళమి 3, 4 కాయలు తినాలనిపిస్తుందనమాట. అంత బాగుంటాయి వాటి టేస్టు. సో, ఇదేనండి ఈరోజు నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.